ఎవరంటే మా దత్త సోదరులు. ఇంతమందిని నిజంగా నాకు ఒకసారి ఆలోచన చేస్తే ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే రాత్రంతా వారం అంతా అవస్థ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో చూస్తున్నాం మేము. చిన్న కార్యక్రమం చేయాలంటే హైరాణ. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరంగా చిరంతరంగా చేస్తున్నారంటే ఒకసారి వారికి మీరు చప్పట్లు కొట్టాలి. వారి సాహితీ కృషి అద్వితీయం. రెండవది దర్శనం అన్నారు, ఆధ్యాత్మిక దిగ్దర్శనం. అది ఆధ్యాత్మికమైనటువంటి దిగ్దర్శనం. అందుకని వారి గురించి నాకేదో వచ్చి రాని పలుకులు చెప్పబోతున్నా. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. బాహటమప్పజప్పనగు పండితవర్యుల దత్తమిత్రులన్. మిత్రుడు గొప్ప పని చేస్తే బాహటంగా పొగడాలంటారు, ఏదైనా తప్పు చేస్తే చాటుగా మందలించాలంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాహటమప్ప చెప్పనగు పండితవర్యుల దత్తమిత్రులన్. ఊహకు నందనట్టిగతురన్ ఓర్మిన్ వధానము గూర్చ సిద్ధుల్. ఊహకు నందనట్టిగతుల ఓర్మిన్ వధానము గూర్చ సిద్ధులన్. ఓహోయనంచు అందరును ఉబ్బుచు మెత్తురు హార్దికమ్ముగన్. ఓహోయనంచు అందరూ ఉబ్బుచు మెత్తురు హార్దికమ్మునన్ అనే మా మిత్రులకు ఒక మాట చెప్తూ, తర్వాత ఇక అవధానవర్యుడు ఆ అబ్బాయిని గురించి ఏం చెప్పాలో ఎంత చెప్పినా తక్కువే. అంత చెప్పడానికి నా దగ్గర సత్వం కూడా లేదు వాస్తవానికి చెప్పాలంటే. సరే, ఇందాక చెప్పినట్టే ఒక 2 మాటలు చెప్పాలి కాబట్టి, ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవదాన మందు మేలగుధారన్. ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవదాన మందు మేలగుధారన్. గొప్పగా పొగడగా పద్యములెప్పుడు గురుతుండు నటుల ఇమ్ముగా చెప్పన్. మనకు ఈరోజు విన్నటువంటి ఆ అబ్బాయి పద్యాలు మనకు ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుంటాయి అన్నట్టుగా ఏదో నాకు తోచిన 2 ముక్కలు చెప్పాను. విని 1-2 చప్పట్లు కొట్టేందుకు శిరసాన్నమామి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మరొక్క మారు అందరికీ సూచన ఏమిటంటే, మన పద్యాలను తప్పనిసరిగా కాగితం మీద రాసి ఆ ప్రతిని విట్టుబాబుకు అందిద్దాం. భవిష్యత్తులో ఈ శతావధాన పద్య సంకలనం వేసినప్పుడు అందులో అభినందన పద్యాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రతులను తప్పనిసరిగా అక్కడ విట్టుబాబు గారు ఉన్నారు అందచేద్దాం. ఆ తర్వాత కేఎల్ కామేశ్వరరావు గారు అభినందన పద్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత సరస్వతి రామశర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. లక్షణమైన ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరికీ వందనం అండి. నాది ఇంచుమించు అందరి అవధానాల దగ్గర అప్రస్తుతం చేసిన కొద్దిపాటి అనుభవంతో 2 చిన్న ముక్కలు చెప్తానండి. మనందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పిందే, హనుమంతుల వారు ఎక్కడి వారిని ఒక చిన్న చర్చ జరుగుతోందండి. కన్నడ ఆయన వచ్చి తెల్లగా ఉంటాడండి, ఆయన పేరే అసలు సుందరుడు, ఆయన మావాడన్నాడు. వెంటనే ఒక కేరళైట్ వచ్చి, అదేం కాదండి, మా కోకోనట్ ఆయిల్ వాడాడు, ఒళ్ళంతా కేశ సంపద, ఇది ఒక కేరళైట్ అన్నాడు. మత సామరస్యానికి పాటుపడుతున్న ఒక ముస్లిం సోదరుడు, అదేం కాదండి, జైసా సులేమాన్ వైసా హనుమాన్ అని ఆయన అన్నాడు. అప్పుడు మా దత్తన్నని అడిగితే, అదేం కాదయ్యా, ఆయన 100% తెలుగువాడు, రాముల వారు తెలియదు, వెతికి పట్టుకున్నాడు. సీతామ్మవారు అసలే తెలియదు, అన్ని యోజనాల సముద్రం దాటి ఆవిడ జాడ తెలుసుకుని వారధి కట్టించి రావణాదులను చంపించి సీతారాముల్ని అయోధ్యలో పెట్టాడండి. ఇలాగా అనవసర విషయాలు కలగజేసుకునేవాడు తెలుగువాడు మాత్రమే. అంటే అవసరం ఉన్నా లేకపోయినా దూసుకుపోయి సాయపడే మనస్తత్వం ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉంటే ఒక్క తెలుగువాడికే అని ఆ తెలుగువాడిగా పుట్టిన జరుగుద్దాం. అలాంటి తెలుగు సోదరులు, మరి మరుమాముల సోదరులు ఇటువంటి అవధాన విద్యను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నందుకు ముందు వారికి ఒక్కసారి మన కరతాళధ్వనులు.
అలాగే భరత శర్మ నాకు వాళ్ళ గురువు గారికి చెప్పి మన దుబాయ్లో అక్కడ అప్రస్తుతం చేసే భాగ్యం కూడా కలిగించాడు. ఈ అవధానాలు ఉన్నంతకాలం మన తెలుగు కలకాలం మనగలుగు. మన స్వామి అంటారు, సత్సంకల్పము దృఢ నిశ్చయము నిరంతర సాధనల సమ్మేళనమే విజయం అంటారు స్వామి వివేకానంద. ఆ నరేంద్రుని సందేశం ఆదేశంగా ఈ దేశమో ధీమంత నరేంద్రునికి మనం అందరూ అండగా నిలబడి స్వచ్ఛ భారతమో స్వర్ణ భారతమో పునర్నిర్మిద్దాం. జై హింద్, భారత్ మాతాకు నమస్కారం. మేషఘోష కాలే తప్పకుండానండి. నేను 25 సంవత్సరాలు కష్టపడి 25 మినీ కవితలు రాశానండి. ఆ పుస్తకం పేరు మేషఘోష. ఒక మేషం ప్రపంచానికి ఎలా తెలియజేస్తుంది ప్రపంచ శాంతి కోసం. హైందవులు ముసల్మానులు అకారణ కలహం ఇరువురి నిత్యకృత్యం. నాకైతే ఎంతో సంతోషం. మతమౌఢ్యంతో ఇరువురు చేసే కరాళ నృత్యం చూచి మాత్రం కాదు, మతం ఏదైనా ఇరువురు నన్ను సమ్మతించినందుకు వారి జాతరలో నేనే బలి, వీరి బక్రీదుకు నేనే కుర్బానీ. నమస్కారం. చప్పట్లు కొట్టరా, మర్చిపోతున్నారు. ఇప్పుడంతా నమో నమో భారతాంబ అని పిలుస్తుంది ప్రపంచమంతా కూడా. అంటే భారతమాతకు నమస్కారం అర్పిస్తుంది, నరేంద్ర మోడీని కీర్తిస్తుంది. అందుకని నమో నమో భారతి అంటోంది విశ్వం. ఆ మాటను వారు గుర్తు చేశారు. తర్వాత శ్రీమతి సరస్వతి రామశర్మ గారు అవధానిని వారి అభినందన పద్యాలు అందిస్తారు. నమస్సభాయ్. శ్రీ భారతీ తీర్థుల వారి మహాసభగా దీనికి పేరు పెట్టినందుకు వారి కృపా కటాక్షాలతో ఆ తుంగభద్ర ఎంత ఉద్ధృతిగా ఉంటుందో ఇక్కడ భరత్ యొక్క పద్య రాసి అంత ఉద్ధృతిగా మనము నిన్నటి నుండి చూస్తున్నాము, చెప్పనవసరం లేదు. నేను రాసినంత వరకు మొత్తం 75 పద్యాలు రాశాను, కానీ నిన్న పూరణాంశాలు రాసేటప్పుడు 1, 2, 3 పద్యాలని అందుకోలేకపోయాము అన్నప్పుడు అన్నాను, నన్ను మొత్తానికి సరస్వతిని వినాయకుడిని చేసేసినావు నాన్న. మహాభారతం అప్పుడు వినాయకుడు ఎలాగైతే గంటాన్ని అందుకోలేకపోయాడో నేను కూడా అలాంటి స్థితిని నాకు కల్పించావు, అంటే నువ్వు పరమ గురువుగా ఎదుగుతావు అని చెప్పి అన్నాను. నేను తెలుసుకున్నంత వరకైతే చాలా అద్భుతమైన పదబంధాలను, చక్కటి సమాస గుంభనాన్ని, ముఖ్యంగా శబ్దాలంకారాలు అర్ధాలంకారాలను బాగా ఉపయోగించాడు. శబ్దాలంకారాలలో మొత్తం ఆ పద్యాలు దత్తపదుల పద్యాలు అయితే యమకాలంకారంతో చాలా యమ అనేటట్టుగా అంటే యమ అనే పదానికి మనము అతిశయోక్తిని చెప్తూ మాట్లాడుతూ ఉంటాం. అట్లా యమహో అనిపించాడు యమకాలంకారంతో. చాలా పద్యాలు ఉన్నాయి అందులో. ఉపమా, ఉత్పేక్ష, అర్ధాంతరన్యాసము, భ్రాంతిమల అలంకారము, తర్వాత నిందాస్తుతితో కూడా ఈరోజు పద్యాలు వచ్చినాయి. చాలా అద్భుతమైనటువంటి వర్షం కురిస్తే, కుంభవృష్టి కురిస్తే దాన్ని ఎలా వర్ణిస్తామో తెలియదు, కానీ 75 పద్యాలు రాసినప్పుడు మాత్రము అసలు ఆగలేకుండా రాస్తూ ఉన్నప్పుడు ఆ చెయ్యిని ఆపితే ఒక 2-3 గణాలు వెళ్ళిపోతాయేమో అన్నంత అప్రమత్తంగా పద్యాలు రాయవలసిన పరిస్థితిని కల్పించాడు లేఖకులకు. కాబట్టి అంతటి సరస్వతీమూర్తిని ఆశీర్వదించలేమేమో, కానీ భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టుగా ఒక 2 పద్యాలను నేను వినిపించదలిచాను. సరసమనోజ్ఞ భావపద సంపదలుల్కుచునాదమందు, సరసమనోజ్ఞ భావపద సంపదలుల్కుచు నాదమందు, సుస్వరమున పూరణల్ సలిపి సత్కృతులెన్నియొనందజేసి తా పరమ గురుత్తముల్ మురియ, తా పరమ గురుత్తముల్ మురియ పారగజేసిన భక్తి తత్వమున్. పక్కన గురువు ఉంటే ఎంత భక్తిగా, ఎంత వినయంగా, ఎంత లోపల నుంచి ఎన్ని పదాలు ఉబుకి వస్తున్నా కూడా గురువు గారు సమ్మతించింది ఆ పదాన్ని వేయడం లేదు. అది నాకు బాగా నచ్చింది.
మాకు ఇలాంటి గురువులు ఇంకా అంటే మేము ఇంకా చెప్పేది ఏముంది కానీ ఇప్పుడు ఇదే సుకృతి అనుకుంటున్నాం మేము. మాకు ఇక్కడ మరుమాముల సోదరులు ఇలా మాకు ఇలాంటి అవకాశాలు కల్పించడం అనేది నిజానికి మేము కూడా అలాంటి గురువులను చూసి వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం. పరమ గురుతముల్ మురియ పారగజేసిన భక్తి తత్వమై భరతుడు చేసే నేడు సభ భారతి తీర్థ కృపారసమ్మునన్ మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను కమనీయముగా మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను ఘననీయముగా పొదవెను పద్యములన్నీయు ముదముగ నీ భరత శర్మ పూరణలందున్ ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరులను ధృతితోడన్ చెప్పెను. ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరుల నుద్ధృతితోడన్ చెప్పెను. శతావధానిగా మెప్పొందగ పండితాలి మేలిమి సభలోన్ చక్కటి పదబంధాలను మిక్కిలియా వాణి మెచ్చ చక్కని పదబంధాలను మిక్కిలిగా వాణి శిరము మేలిమి శోభల్ జెక్కెను. మేలిమి శోభల్ దక్కగనలంకరించెను. నిక్కముగా భరతుడిడెను నేర్పుగా సభలోన్. ధన్యవాదములు. ధన్యవాదాలు మేడం, చక్కని పద్యాలు అందించారు. ఆముదాల మురళి అన్నను సాదరంగా వేదిక స్వాగతిస్తోంది. మురళి అన్న స్వాగతం. తర్వాత అభినందన పద్యాలు అందించడానికి శ్రీమతి లక్ష్మీ మానస గారు స్వాగతం. వారి తర్వాత ధనికొండ ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 9 మంది ఉన్నారు కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం, వేగవంతంగా పూర్తి చేసుకుందాం. శతావధాని మా అగ్రజుడు ఆముదాల మురళి అన్నను సాదరంగా స్వాగతిస్తూ. స్వాగతం మేడం. జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, ప్రత్యేకించి ఈ అవధాన కుటుంబాన్ని నాకు కానుక చేసిన మా నాన్నగారు డాక్టర్ మంకాల రామచంద్రుడు గారిని స్మరించుకుంటూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్సులు చెల్లిస్తూ, దర్శనం వారింటి ఆడపడుచుగా వారి ఆదరాభిమానులకు పాత్రురాలనైన నేను కృతజ్ఞత అనే మాట చెప్పడం చాలా తక్కువే. కాబట్టి వారికి అనేక నమస్సులు తెలియజేసుకుంటూ, నిన్న ఇవాళ జరిగినటువంటి శతావధాన సంక్రాంతి గురించి నా స్పందన. దేదీప్యమానమౌ దేవవాద్యము నీదు కరకంజమున చూడ కనులు పండే వాగ్దేవి వసించి వాణి అయి నినదించే రసనాగ్రమందున రమ్యరీతి పదపదంబున పద్య పరిమళంబులు చింద పరవశమ్ము కలిగే భరతవర్య 10 కాలముల్ నిల్చి వర్ధిలు పరమేశి పాదమంజీరమై ప్రభలనొలుక నందికేశ్వరుండో నాగోపవీతుడో శివుని నాదసేవ చేయుభంగి వెలిగే నీదు విద్య విభ్రాజమానమై మధువులొలికె నేడు మాన్యసూరి. స్వస్తి. నమస్తే. ధన్యవాదాలు మేడం. తర్వాత ధనికొండ ప్రసాద్ గారు, వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్ సిద్ధంగా ఉండాలి. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం, సభాసదులకు నమస్కారం.
ఈ ఈ అవధానాన్ని గురించి భరత్ శర్మ ఎక్కువ నేను ప్రసంగించను, పద్యాలు మాత్రమే. వారి అవధానం ఎంత అందంగా ఉన్నది అనేది. సరస భావన నిండు చక్కని శైలి తోడుత సాగుచున్ త్వరిత మౌగతి తోడ సాగెడు ధారతో అసమానమై మురిపెమెచ్చడు స్వాదుతన్ మనమున్ హరించెడు రీతిగన్ భరత శర్మ వధాన వాహిని భవ్య గౌతమి పోలేడిన్. అలాగే దర్శనం సోదరుల గురించి నిరతము దార్శనికత మీన్స్ ఫిలాసఫీ, నిరతము దార్శనికతతో పరతత్వమనించు భాగవతులై సాహిత్యరసామృతమును పంచెడు మరుమాముల సోదరులకు మా ప్రణతులివే. ఇక అవధానంతో పాటుగా ఇంకా మెచ్చుకోవాల్సింది అవధానుల పాత్ర కంటే కూడా సంచాలకుడి పాత్ర ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించింది. వారి చమత్కారాన్ని మేము బాగా ఎక్కువ ఎంజాయ్ చేశాం. నరునకు కృష్ణునట్లు, నరుడంటే ఇక్కడ అర్జునుడు, నరునకు కృష్ణునట్లు చిరునవ్వులతో అవధాన కేళిలో సరసన నిల్చుచున్ భరత శర్మను తీర్చిదిద్దినట్టి సద్గురువగు వద్దిపర్తి అనగూడగా ఈ గురు శిష్య బంధం అబ్బురమగు దీపమై నిలిచే భూషగా నిలిచే వధాన విద్యకున్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్, బాసర IIITలో విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను పృచ్ఛకులను కూడా అభినందించాలి. ఈ చలికాలంలో 8 గంటలకల్లా వచ్చి ఇక్కడ కూర్చోమంటే 100 మంది పృచ్ఛకులు, వయస్సు మీరిన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారంటే పృచ్ఛకుల సహనం కూడా అభినందనీయమే. పద్యం అందరినీ లాక్కొని వస్తుంది, పద్యం అందరినీ ఒక్కచోట కూర్చేటటువంటి శక్తి. కాబట్టి పద్యం తలుచుకుంటే చలి ఏం చేయలేదు, వార్ధక్యము ఏం చేయలేదు. సోదరా. సభా సరస్వత్యై నమః. సభావేదిక మీద ఉన్న గురువులకు నా నమస్కారములు. సోదరుడు భరత శర్మ అత్యద్భుతమైన ధాటి, ధారణ, వాగ్ధోరణి, ధైర్యమును ప్రదర్శించి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అద్భుతమైన వాగ్ధోరణి పటిమ. భరత శర్మకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శృంగేరీ సురభారతీ పదరస శ్రీధారయాధారమై సాంగోపాంగకవిత్వమై విధుమయ స్వచ్ఛ ప్రశాంతార్ద్ర శాస్త్రాంగీకారశతావధానము భవత్స్వాంతాత్తవాగ్ధోరణిన్ తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధమ్ముగా వ్రాల్చితో తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధమ్ముగా వ్రాల్చితో కన్నులు చెమ్మగిల్లినవి కానగనీదు శతావధాన విద్వన్నవధాటి జూచి భరతా రసభారతి వాగ్వధూటి రాగోన్నత వీణనాద మధురోత్కర కంఠముదాల్చి నీవు బల్దన్నుగా నిల్చి చాటితివి దర్శన ధర్మ పతాకమిల్లడన్ రసమయమయి పులకిత హృది పసగలిగిన ధాటిలోన వరమురళీ రాజసరవళీ స్వరకేళీ లసదార్ధ్రఝరిలోన తేలి రయముగ భరత. మరొక మారి శతావధాన తిలక సోదరుడు భరత శర్మకు హృత్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యోస్మి. చక్కని పద్యాలు, అద్భుతమైన గానం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం.
ఎందుకంటే యువతరాన్ని నవతరాన్ని తట్టి లేపకపోతే పద్య విద్యకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా యువకుల్ని ప్రోత్సహించే లక్షణం అలవర్చుకుందాం. సోదర మంచి పద్యాలు అందించారు, అభినందనలు. తర్వాత కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి అవధాని గారు, వారు అందరూ అవధానాలు మానివేసేటటువంటి వయస్సులో అవధానాలు ప్రారంభించిన వారు ఉన్నారు. నిజంగా కరోనా సమయం అవధానాలను అనేక మంది అవధానుల్ని తయారు చేసింది. ఒక కంది శంకరయ్య గారు కావచ్చు, ఒక కాటేపల్లి వారు కావచ్చు, ఒక గండ్ర లక్ష్మణరావు గారు కావచ్చు, ఇట్లా అనేక మంది అవధానాన్ని ప్రారంభించారు. నిజంగా స్వాగతం సార్. అందరికీ నమస్కారాలు. నెక్స్ట్ చెప్తా. ముఖ్యంగా దర్శనం శృంగేరి దర్శకులు వారు, ఒక్క దర్శనమే కాదు, శృంగేరి దర్శకులు అమ్మవారిని దర్శింపజేస్తున్నారు. పద్మాకరాలయంలో భారతీ దర్శనం భరత శర్మ చూపిస్తున్నారు. నేను ఎక్కువగా ఎంత రాద్దామన్నా రాయలేకపోయాను. ఒక పద్యం. వరవాణి స్వరవరనిధి స్మరజనకాహార్యధరులు స్వర్విద్యార్థుల్ గురు ఒద్దిపత్తి పద్మాకర కిరణు భరతవధాని కర్మిష్ఠి నతుల్. నమస్కారం. బాగుంది సార్, ధన్యవాదాలు. విట్టుబాబు గారికి ఇవ్వండి. ఆ తర్వాత శ్రీ అమరావతి కళ్యాణ చక్రవర్తి గారు, తెలుగు భాషోపాధ్యాయుడిగా, డిజిటల్ పాఠాల రూపకర్తగా, తెలుగువారికి సాంకేతికత రాదు అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కళ్యాణ చక్రవర్తికి చూపెట్టాలి. అంతటి సాంకేతిక సొంతం చేసుకున్నవాడు. ధన్యవాదాలు సార్. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. గత జన్మ పుణ్యమో తల్లిదండ్రి దీవెనో తెలుగు వెలుగులు పంచ అవతరించెనేమో గురు పద్మపాదాల సేవింప ఫలితమో ఆత్మీయ ఆశిస్సులందెనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా మిమ్ము ఆ భారతే రూపుదాల్చనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా ఆ భారతే మీ రూపుదాల్చనేమో శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం గలమెత్తి పద్యాలు గనగనా చెప్పగా శ్రీవాణి మూవల శబ్దమయ్యే సోదాహరణలతో నాటి నేటి లోక రీతి భావాలు అమ్మ సుమాలలాయే మీ జ్ఞానకాంతులు శ్రీదేవి రత్న మీ జ్ఞానకాంతులు శ్రీ శారదాదేవి రత్నకాంతుల పీఠమై వెలుగులీనే శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం. ధన్యవాదాలు. ధన్యవాదాలు కళ్యాణ్ చక్రవర్తి. చక్కని అద్భుతమైనటువంటి గానం సొంతం చేసుకున్నటువంటి యువకుడు కూడా. వారి తర్వాత శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. వారి తర్వాత ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న అవధాని, వారి పద్యాలను కూడా మనం వింటాం. నమస్సభాయై. భరతుడవదానమందున భవ్యయశుడు రూపునందున అవధాని రూఢిగాను యువతరమునగాంచితి ఉల్లమందు కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి అడుగడమే తడబుగ మీరంత వేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక అడగడమే తడబుగ మీరంత వేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక
పదములేదయ్య అవధాని పలుకులమ్మ నిలచి నర్తించు నిక్కము నీదు రసన అవధానమ్మున భరతుడు ప్రవిమలమౌ అంశపత్య ప్రాశస్త్యములన్ కవనపు సారపు గనుగొన నవనీతపు రుచిని బోలె నవ్యప్రభయై. స్వస్తి. ధన్యవాదాలు మిత్రమా. ఆ తర్వాత అవధానగ్రజులు అవధాని వారు ఇరువురు అవధానం చేసిన ఒక్కరు అవధానం చేసిన అదొక పద్య ఝరి ప్రవహించినట్లుగానే ఉంటుంది. మా అగ్రజులు ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న పద్యాలు వింటాం. ఆ తర్వాత ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు సిద్ధంగా ఉండాలి. నమస్సభాయై. ఈరోజు సోదరుడు ఉప్పలదడియం భరత్ శర్మ గారు చక్కగా వారి యొక్క పద్యాలలో ఇటు తెలుగు సంస్కృతాన్ని రెండింటినీ మేళవించి అత్యద్భుతంగా మనకు పద్యాలను అందించారు. ఒక ఆర్యోక్తి ఏమిటంటే ఆలంకారికుల వచనం, నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం శృతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహమని దండి లేదా భామహుని వచనం. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి క్లిష్టమైన అంశాలనైనా కవి చెప్పగలడు అని ఆర్యోక్తి. కాబట్టి అవధానంబులు చేయగల్గుటకు సాధ్యంబౌనే ప్రాగ్జన్మ సంభవ సంస్కార కళా తపోధికులకే భాగ్యం బదేగల్గు నేడవధానంబును చేసినారు సుఖవుల్ ఆహాయనన్మెత్సగా అవధానాగ్రని ధీవరేణ్య భరత ఆశీస్సులందించెదన్. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై. ఆయన పద్యాలు చెప్తుంటే అందరూ అంటున్నారు రాయడానికి వీలు కాలేదని. ఇదివరకు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు ఉండేవారట, నేను చూడలేదు. ఆయన కూడా పద్యాలు చెప్తుంటే ఒక సవాల్ చేశాడు. జలదారంభ విజృంభమాన ఘన వర్ష ప్రోద్భవాసారధారల ధిక్కార మునర్చు మత్కవన ధారాధోరణి దాటికి నిలువన్బూని కలంబుబూని నే చెప్పినట్టుల వ్రాజంగల ధీరుడైన మొనగాడుంగలిగేనే ఎవ్వడేన్ అని సవాల్ చేశాడు. నేను చెప్తుంటే ఆ వేగాన్ని రాసేటువంటి మునగాడు ఉన్నాడని ప్రశ్నించాడు. అలాంటి మునగాడు మన భరత్ శర్మ. కాబట్టి పద్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదామోహన భావమూర్తి సుమనో రాజత్కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న సుమతి తారుణ్య లావణ్య ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత తారుణ్య లావణ్య భావము పెంపొందగ శ్రేయమున్గొనుము నిత్యశ్రీలతో సత్కవి సరసముగా సత్సభలో విరిజల్లులు కురిసినట్లు విద్వత్ కవులే మురియగా సాగెను మీ కృషి వరభరత 1000 ఏండ్లు వర్ధిలుమన్నా. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. చక్కని పద్యాలు, అద్భుతమైన గాత్రం. ఆ తర్వాత అభినందన పద్యాలు అందించడానికి ముత్యంపేట మల్లికార్జున శర్మ గారిని ప్రకటించడం జరిగింది. అన్న స్వాగతం. ఓకే. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత డాక్టర్ బి వెంకట్ కవి గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 5 ఉన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం, వేగవంతంగా ముగిద్దాం. ఒక 2 ప్రకటనలు ఉన్నాయి. దయచేసి మీరు చదివినటువంటి అభినందన పద్యాలను తప్పనిసరిగా విట్టుబాబు అవధాని గారికి అందించండి. చదవండి సార్. స్వాగతం. సభకు నమస్కారం. నా పేరు పరిమి వెంకట సత్యమూర్తి. సభకు నమస్కారం. అవధాన వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చాలా శతావధానాల్లో నేను పాల్గొన్నాను. యువ శతావధాని లలితాదిత్య గారు,
మరి పట్వర్ధన్ గారి అవధానం, అలాగే కాశీలో జరిగిన పూజ్య గురువు త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్దపతి పద్మాకర్ గారి శతావధానంలో పురుషగుణ పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. అప్పుడే గురువుగారి పక్కన కూర్చున్న శ్రీ భరత్ శర్మ గారు సభను ఎంతో అలరించారు. అప్పుడే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. శతావధాన తిలక శ్రీ ఉప్పల ధడియం భరత్ శర్మ పద్యం చదివే వేగం ఎంతో అద్భుతంగా చాలా బాగుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా ఏమాత్రం తడుముకోకుండా చక్కగా చెప్పారు. అంటే ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటే పండితులకు అవధానికి జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి ఇప్పుడు అనిపించింది, తెలిసిందనమాట. అంత చిన్న పిల్లవాడు కూడా జనరల్ నాలెడ్జ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా తడుముకోకుండా సమాధానం చెప్పారు. చెప్పి ఇలా పద్మాకర్ గారి శిష్యుడు అనిపించుకున్నాడు. ఆశువులు కూడా ఎంతో వేగంగా గడగడ తడుముకోకుండా ఒక్కసారి చెప్పడం విని ఆశ్చర్యం కలిగించింది. కంది శంకరయ్య గారు చెప్పినట్టుగా భరతశర్మ గారు చేసే మొదటి శతావధానం అంటే ఎవరూ నమ్మలేనంత గొప్పగా ఉంది. అంత వేగంగా చెబుతుంటే ఆ ప్రాసికులు పద్యాన్ని రాసుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఆసుకవిగా వారి వేగం ఎంత ఉందో తెలుస్తోంది. భరతుని పద్య కుసుమాన్ని ప్రేక్షక భ్రమరాలు చుట్టుముట్టి ఆ కవితా మకరందాన్ని గురవలేను కదా అని అనిపించింది. భరతశర్మ భవిష్యత్తులో మరో ఎన్నో శతావధానాలు చేస్తూ పద్య ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శతావధాన పూజ్య గురువులు వతిపతి పద్మాకర్ గారి గురుత్వంలో గొప్ప సహస్రావధానిగా రాణించాలని కోరుకుంటూ భరతశర్మ అవధాని గారికి శుభాభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. చివరిగా నాకు అవధానాల్లో పృచ్ఛకునిగా అవకాశం ఇస్తున్న మరుమామల సోదరులకు నా యొక్క ధన్యవాదాలు. మీ పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్. ధన్యవాదాలు సార్. మరొక్క 3 పేర్లు నమోదు చేసుకున్నారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. నేరుగా పద్యాల్లోకి వెళ్ళిపోదాం. 1-2 పద్యాలు అందిద్దాం. వెంకట్ కవి గారికి స్వాగతం. వారి తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు సిద్ధంగా ఉండాలి. అక్కడ అమ్మాయికు సభయ నమః. అన్నదానం మహాదానం, అన్నదానం మహాదానం, విద్యాదానం మతపరం. అన్నేన క్షణికా తృప్తి, అన్నేన క్షణికా తృప్తి, యావజ్జీవంతు విద్యయా. దీనిలో 2 ఉన్నవి. అవధానంతో పాటు అన్నదానం. దీనిలో అన్నదానం చాలా గొప్పది అంటాం కదా, చాలా గొప్పది. కానీ దానికంటే గొప్పది విద్యాదానం, గొప్పది, చాలా చాలా గొప్పది, పరమ ఉత్కృష్టమైనది కూడా విద్యాదానం. అటువంటి విద్యలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఒక అవధాన విద్యను దత్తాత్రేయ శర్మ గారు గురుకుల విద్యాలయాల్లో చెప్పి ఆ విద్యార్థులతో సన్నిహితంగా ఉండి అనేక అవధానాలు నిర్వహించారు. అటు వెంకటరమణ శర్మ గారు దర్శనం పత్రికను స్థాపించి సందర్శన చేయిస్తున్నారు ప్రపంచమంతటా. దర్శనాన్ని దర్శనంలో అద్భుతం ఏంటంటే చూడండి, పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి అంటే ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. పలకడానికి తేలికగా సరళంగా ఉన్నాయి. తీసుకుంటే భారతి అంటే పూర్తిగా సరస్వతి అమ్మవారే కదా. అటువంటి భారతి అక్కడ జగద్గురువులు ఎంత అద్భుతంగా శృంగేరి అక్కడ చేస్తున్నారంటే, అంటే పదాల కలిక అక్కడ ఏదైతే చిత్రాలు ఉన్నాయో దాని మీదే కవిత్వము, పద్యము ఉంది. అక్కడ తీసుకుంటే దర్శనము 21వ సంవత్సరం అని చెప్తున్నాం. ఇది మనం కాశీలో కూడా ఉన్నటువంటి పృచ్ఛక మహాబృందమే ఇక్కడ ఉన్నారు. కాశీలో అద్భుతంగా నిర్వహణ చేయడం అంటే ఒక దాదాపుగా 15 నెల రోజుల పాటు అది ప్లాన్ చేసుకొని కాశీ విజయాత్ర చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నా పక్షాన ఒకసారి ప్రేక్షకుల ద్వారా చప్పట్లు కొట్టిస్తాను ఇద్దరి సోదరులకు. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా పృచ్ఛకునిగా వెళ్ళాను కనుక ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. అటువంటి అవధాన విద్యను అవధాన సరస్వతి పీఠము కాకుండా అవధాన విద్యాపీఠం అని పేరు పెట్టి చిన్న పిల్లలని అవధానులుగా తయారు చేస్తారంటే అది మామూలు విషయం కాదు. ఇద్దరు సోదరులు కూడా కారణ జన్ములని ఈ సభ మీద సగౌరవంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఉంటేనే మనం ఇటువంటి ఈ విద్యకు వచ్చి మనము నేర్చుకుంటున్నాం. ఈ అవధానములో విద్య అంటే ఏముంది ఇక్కడ? మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాంతేవ చాభిరమయత్యపనీయకేదం లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య. కదా, కల్పవృక్షంలో ఉన్నటువంటి విద్య దేని సాధించుటలేదు అనేది. మాతేవ రక్షతి, విద్య అమ్మ వలె రక్షిస్తుంది, నాన్న వలె మంచి కార్యాలయందు కూడా నియోగింపజేస్తుంది. అటువంటి విద్య అంటే అవధాన విద్యను తీసుకొని మూలం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అటువంటి భరత్ శర్మ గారిని చక్కగా ఇది 3వ శతాబ్దం కింద చేయడం జరుగుతుందంటే మామూలు విషయం కాదు. ఇటువంటి విద్యకు ఇంతకుముందుకు చెప్పినటువంటి సహృదయులు ప్రచారం చేయాలి అని ఉన్నారు కదా, ఇది పూర్తి సమర్థం కూడా నేను కూడా చేస్తున్నాను. మనం చేస్తుంటే విద్యకి చాలామంది తీసుకొస్తాము. ఇంకా చిన్న పిల్లల్ని తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది. భావి భారత నిర్మాణాన్ని మనం స్థాపించుకోవడానికి ఇది మూలమవుతుందని చెప్తూ నాకు అవకాశం కల్పించినందుకు భాను గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, చక్కటి కంఠం, మంచి అంశాలు పంచుకున్నారు. ఆ తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు అభినందన పద్యాలు అందిస్తారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు సిద్ధంగా ఉండాలి. నమస్కారం సార్, మాది పాలెం గ్రామంలో అవధానాలు, కవి సమ్మేళనాలు విపరీతంగా జరిగేటువంటి విషయం నేను విన్నాను తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఒకవేళ శతావధానాన్ని చూసినా కూడా టీవీలో చూసిందే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఈ కార్యక్రమాన్ని తిలకించమని ఆహ్వానించినటువంటి వాళ్ళు మా గురువు మరుమాముల దత్తాత్రేయ శర్మ సార్ గారిని కృతజ్ఞత తెలుపుతూ ఒక 3 పద్యాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. రారమ్మని మరుమాముల తీరగు అవధానమిచట తిప్పగా కలగన్ కోరికతో నరుదించితి కారణ జన్ములను కంటి కరములు మోర్తున్ కంటిని శతావధానిని వింటిని గతమందు నేను విబుధుల పేర్లన్ గంటల తరబడి కదలక ఉంటిని కన్నార్పకుండ ఉప్పల దడియం మనసారగనే కంటిని ఘనముగా అవధాన పఠిమ కనపరచగని వినగలిగితి చెవులారను వినిపించగ దీవెనలను విబుధులు భరత శర్మ అవధానము మరచుట నాతరము కాదు మరణము దాకన్ స్మరించెద అను నిత్యము పరమాద్భుతమై నిలిచెను పాటిగనాలో కవులవధానుల మధ్యన కవనము వినిపింపనించి కదలితి నేను వివిధములకు శతకమ్ముల చవి చూడగ చేసియుంటి సహృదయులకు. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు, వారి తర్వాత రాఘవేంద్రాచారి గారు, వేలేటి శైలజ గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. భరత శర్మ గారికి వందనాలు, శుభాశీస్సులు. వారిని ఆశీర్వదిస్తూ వందనాలను అందజేస్తూ ఒక 2 పద్యాలు. తెలుగు అవధాన పదవికి వెలుగు మీరు, తెలుగు భాషకు వేవేల జిలుగు మీరు, తెలుగు భారతిగాంచు సంతృప్తి మీరు, ఖ్యాతి గలగాలి మీకెప్పుడు ప్రఖ్యాతిగాను. శారదాంబయే మదిలో సంతసముగా నిలిచి మధురమౌ శ్రావ్యమౌ నిండుగాను, భావధారలను లిఖించి పలుకుచుండ పండుగాయను మదికెంతో భరత శర్మ, పండుగాయను మదికెంతో భరత శర్మ. అవని నందాకావదాన మలరుదాక, అవని నందాకావదాన మలరుగాక, విజయమే ప్రొద్దు మీకు లభించుగాక, ఆయురారోగ్య సంపద లావహించి శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక, శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. రాఘవేంద్రాచార్యులు గారు, వారి తర్వాత శ్రీమతి వేలేటి శైలజ గారు, స్వాతి ప్రసాదం గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతికి వందనం. మరి ఈ వేదిక పైన నేను గురువుగారు వద్దిపర్తి గారితో కూడా వారి అవధానంలో పాల్గొన్నాను. ఇంతకుముందు నిన్న కూడా వర్ణంలో పాల్గొన్నాను.
నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా బాల అవధానులు అందరూ కూడా ముందుకు రావాలి, అవధాన విద్యను వారసత్వంగా తీసుకోవాలి. ఎందుకంటే అవధానం అంటేనే చెప్పినారు, మాడభూషిక వింద్రు మనసులో జన్మించి సహజ గంధం ములిగిన సరస విద్య, తిరుపతి కవిజంట తిలకమ్ము దిద్దగా ఎనుంగు నెక్కు నవీన విద్య, కొప్రంపు కవిజంట కప్రంపుటాశువులు గుప్పింప ఎదిగిన గొప్ప విద్య, 800 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య, ఎట్టి భాషలైన లేనట్టి విద్య, ధ్యానయోగము మా అవధాన విద్య అన్నారు గరికపాటి గారు. నిజంగా కూడా ధ్యానయోగం, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తే అష్టాంగ యోగాల్లో అతి ముఖ్యమైన అవధానం కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. భరత్ శర్మ గారితో నిన్న నేను పాల్గొన్నాను. వారి వేగం చాలా మన పదాలకి అందనంత వేగంగా ఉన్నారు, ప్రాశ్నికులం మేము రాసుకోలేంత వేగంగా ఉన్నారు. అట్లాంటి వేగం ఉండాలి. అందుకే గరికపాటి గారు ఒక మాట అన్నారు, 10 నోములకు నోచుకున్న పడితే అయినా 11 కొత్తగా అన్నారు. మేము ఒక 100 అవధానాలు చేసినాం, అష్టావధానాలు అంటే 11 అవధానం మళ్ళీ కొత్తగా ఉంటుంది, ప్రాశ్నికులు మారిపోతారు. కాబట్టి 10 పురుళ్లకు నోచుకున్న పడతి అయినా 11 మళ్ళీ కొత్తగా ఉంటుంది. కాబట్టి అవధానం బట్టి అనేటటువంటి విద్య నిత్య నవీనం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని బాగా ఆకలింపు చేసుకొని ముందుకు కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అనేక మంది ప్రాచీన అవధానాల్ని ఉటంకిస్తూ అవధాన వైదుష్యాన్ని ప్రకటించారు. వారి తర్వాత వేలేటి శైలజ గారు, డాక్టర్ వేలేటి శైలజ, తొందరగా రావాలి మేడం, సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఇంకా 5 ఉన్నారు, దయచేసి అది దృష్టిలో ఉంచుకుందాం. మద్దాల భాస్కర్ రావు గారు, పి బందప్ప గౌడ్ గారు, నల్ల అశోక్ గారు, తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి కొంచెం పైకి వచ్చి నిలబడదాం, వరుసగా సమయం సద్వినియోగం అవుతుంది. చిన్ననాటి నుంచి మొన్న భరత్ శర్మ తన ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచే తల్లి వీణానాదము, శాస్త్రీయ సంగీతము, తండ్రి సాహిత్యాన్ని పుచ్చుకొని ఇంతటి వాణ్ణి అయ్యాను అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, నేటి అవధానం చూసిన తర్వాత స్పందించిన నా పద్యాలు. రాజీవాక్షుని మది రమణీయతను పెంచు, శైలజమ్మ చేతి చలువతాను, గోరు ముద్దతోడ గొప్ప విద్యలు నేర్చి గుమ్మరించె నేడు ఘనముగాను, పాల బువ్వ తినడి పసి వయసున నాడు పలుక నేర్చినాడు పద్య విద్య, అవతరించెనిలను అవధాన తిలకుడై తల్లిదండ్రి పుణ్యతపము చేత, ధారణయందు ధీసుదలు ధారగ పొంగెడు ధన్యుడే కదా, పూరణయందు సంస్కృతం పూర్ణత నొంది ప్రఫుల్లమవ్వగా, ప్రేరణ ఏకదా సతము పేర్మిగ నేటి వాళికిన్ సదా, కారణ జన్ముడయ్యినిల కాచును భారతి, కాచును భారతి నెల్లవేళలన్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. మద్దాయిల భాస్కర్ రావు గారు, స్వాతి ప్రసాదం గారు కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి నేరుగా పద్యానికి వెళ్దాం, 2 నిమిషాలు మాత్రమే తీసుకుందాం. ఓం శ్రీ మహాగణపతయ నమః, ఓం శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసాయ నమః. మనలో ఉన్న మేధా సంపత్తిని ఎంతో వృధా చేసుకుంటున్నాం, కానీ శ్రీ భరత శర్మ గారు అవధాన విద్యతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకు ఎంతో అభినందనీయం. అలానే విద్యార్థులు కూడా అనుసరిస్తే ఏ పరీక్షలోనైనా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారనిపించింది. ధన్యవాదాలు సార్. వీరిని ఆదర్శంగా తీసుకుందాం అందరం సమయ పాలనలో. వారి తర్వాత శ్రీ పి బందప్ప గారు, నల్ల అశోక్ గారు తొందరగా రావాలి. వారి తర్వాత తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి ఇక్కడికి వచ్చి ఉండండి, ఏమనుకోవద్దు. మనం 4ంటికి ధారణ ప్రారంభం కావాలనుకున్నాం కాబట్టి 1-2 నిమిషాలు అటు ఇటు మాత్రమే జరగాలి సమయం. వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఉప్పలదడియం భరత్ శర్మ గారి శతావధాన కార్యక్రమానికి స్పందన తెలియజేయుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉప్పలదడియం భరతుడు చెప్పిన పద్యముల నడక శ్రేష్టమ్మిలలో, నుప్పెన తీరుగ వెడలిన గొప్పగు పద్యాల కుసుమ కోమల హృదయ,
సతతము పద్యపు హోమము గతమెవ్వరు చేయలేదు ఘటికుడవివే మితిలేనిది నీ ప్రతిభయే శతావధాన తిలకమీవు శాశ్వతమిలలో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తూపురాని వారు, వారి తర్వాత కవిశ్రీ సత్యబాబు గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతి నమః. మరుమాముల సోదర ద్వయం వారికి కృతానేక నమస్సులు సమర్పించుకుంటూ అవధాన విద్యకు ప్రాపుగూరుస్తున్నారు వారు. అవధాన విద్య కౌశలానికి వైభవానికి వారు జీవితాన్ని ధారబోస్తుండడం సర్వత్రా శ్లాఘనీయం. ఇక్కడ రెండు విషయాలు తప్పనిసరిగా మనవి చేసుకోవాలి. అన్న మన్నించాలి, ఏమనుకోకు, పద్యానికి వెళ్ళవా? సమయం చాలా, ఎందుకంటే గడియారం అక్కడ ఎదురుగుంది మనకి. గురుపుత్ర అది మనల్ని ఎప్పుడు